నమస్తే, నేను మీ అచ్చిరెడ్డిని. మా వంశక్తి ఛానల్స్ మీరు బాగా చూస్తున్నారు. నేను చెప్పే విషయాలన్నీ కూడా మీరు చాలా చక్కగా గ్రహించి వాటిని అమలుపరుస్తూ 10 మందికి మీరు చెప్తున్నారని నాకు ఎందుకో నా మనోభావం, నా మనస్సు చెప్తుంది. అందుకని అత్యంతమైన ఇంకా బలమైన విషయాలు మీకు చెప్పాలనే మంచి భావంతో నేను మీ ముందుకు వచ్చాను. మిమ్మల్ని అందరినీ కూడా చాలా గొప్పగాను ఉన్నత స్థితిలోనూ చూడాలనే భావం నాలో ఉండబట్టే నేను మీ కుటుంబంలో ఒక్కడిగా, మీ కుటుంబ సభ్యులో ఒక్కడిగా మేము ముందుకు వచ్చి మీకు చెప్తున్నాను. మీకు గురువుని కావచ్చు, అన్నను కావచ్చు, తండ్రిని కావచ్చు, తాతను కావచ్చు, మీరు ఎలా అనుకుంటే అలా నేను మీకు తప్పనిసరిగా నా విషయాలన్నీ కూడా మీకు, నా అనుభవాలన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అప్పుడప్పుడు చూడండి, పిల్లలు బయట పడుతూ ఉంటారు, ఆటలకు వెళ్తారు, దెబ్బలు తగిలించుకుంటూ వస్తుంటారు. ఏమిటోనండి, మొన్నే తగిలింది మా అబ్బాయికి, మళ్ళీ అదే కాలుకి అదే దెబ్బకు తగిలిందండి. 2.5 సంవత్సరాల నుంచి అండి ఇదే గొడవ అండి, లేకపోతే 7 సంవత్సరాల నుంచి ఇదే గొడవ అండి. వాడి పుట్టిన కాడి నుంచి ఎప్పుడు ఇంతేనండి, ఏదో దెబ్బలు తగులుతూనే ఉంటాయండి అంటాం ఒకటి. ఏమిటోనండి, వీడు 10 మందికి సాయం చేస్తాడు, ఎవరికి సాయం చేసిన వాడు శత్రువు అవుతున్నాడండి, వీడి గోతులు వాడే తీస్తున్నాడు. ఇలాగ ఎన్నో కథలు వింటుంటాం మనం. ఎంతో ప్రేమగా చూద్దాం అనుకుంటానండి, అస్సలు వాడు నన్ను కేరే చేయడండి అని తల్లి కొడుకుని అనొచ్చు, లేదా స్నేహితులను అనొచ్చు, భర్తను కూడా అనొచ్చు. ఆయనకి ఎంతో చేస్తానండి, నేనంటే ఆయనకి ఇష్టమే ఉండదు అని పాపం భార్య అప్పుడప్పుడు చెప్పొచ్చు. ఇలా ఒకటి కాదులేండి, నేను అందరికీ చదువు బాగా చెప్తానండి, 10 మంది స్టూడెంట్స్కి ఎలా చెప్పాను వీడికి అలాగే చెప్పానండి, వీడు అట్టర్ ఫ్లాప్ అయ్యాడండి, వీడి వల్ల నాకు చెడ్డ టీచర్ అనుకోవచ్చు. ఇలా ఒకటి కాదులేండి, షాపులో 4 కస్టమర్స్ వచ్చినప్పుడు ఈ 4 కస్టమర్స్లో 4 ఎంప్లాయీస్ ఉన్నారనుకుందాం. ఒక ఎంప్లాయీ తన మాటల చాతుర్యంతో మొత్తం మీద వస్తువు అమ్ముతాడు, రెండో వాడు అమ్మలేడు. ఓనర్ ఏమంటాడు, ఏవయ్యా అది చూసి నేర్చుకోవయ్యా, వచ్చిన కస్టమర్ చేజారు చేస్తున్నావు నువ్వు, వ్యాపారం చాటలేదు వాడు తిడుతుంటాడు. ఇలాంటి ఎన్నెన్నో చెప్పుకుంటూ వెళ్తే నిత్య జీవితంలో మనకు ఎదురవుతుంటాయి. ఇలాంటిది ఎంప్లాయీ కావచ్చు, కుటుంబంలో నివాసం ఉన్నవాళ్ళు కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, భార్య కావచ్చు, యజమాని కావచ్చు, ఆఖరికి పిల్లలు కూడా కావచ్చు. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? మనకి ఆంజనేయ స్వామిని పూజిస్తాం, తెలిసిన భయం వేస్తే ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్తాం, బలం కావాలంటే ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్తాం, ఏ పని పూర్తి అవ్వాలని ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి మనం దండం పెట్టుకుంటాం. అతని చేతిలో ఏముంటుంది? ఒక గద, అవునా కదా? మరి కొంతమంది ఏం చేస్తారు, ఏ భయం వేసినా అమ్మవారి దగ్గరికి వెళ్తారు, దొంగల భయం వేస్తే అమ్మవారిని పిలుచుకుంటారు, దయ్యం కలిస్తే అమ్మవారిని తెలుసుకుంటారు, ఓం దుర్గాదేవాయ నమః అనుకుంటాం, పడుకుంటాం, లేదా కుంకుమ బొట్టు పెట్టి పడుకుంటాం అమ్మవారి దగ్గర. మరి అమ్మవారి చేతిలో ఏముంటుంది? త్రిశూలం. ఈ రెండిటికీ ఉన్న లింక్ ఏంటంటే, చక్కగా ఒక గదను, ఒక త్రిశూలాన్ని త్రిలోహంలో కానీ పంచలోహంలో కానీ లాకెట్ కింద చేయించుకుని మెడలోనూ ధరించవచ్చు, లేదా కనీసం మన చూపుడు వేలంత ఉందో అంత గద, అంత త్రిశూలాన్ని తయారు చేసి ఒక స్టాండ్ ఏర్పాటు చేసుకుని నిలుచుండే విధంగా గద నిలబడి ఉంచాలి, త్రిశూలం నిలబడే విధంగా పెట్టుకోవాలి. మరి ఈ 2 వేరు దేవతలైనా త్రిశూలం దగ్గర మాత్రం ఓంకార గుర్తు వేయటం వల్ల ఏమవుతుంది? త్రిశక్తులు లేదా త్రిగుణాత్మక గుణం ఉండే విధంగా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒక్కరే అని చెప్పే విధంగా ఆ త్రిశూలం పైన ఓంకారాన్ని అంటిపెట్టే విధంగా తయారు చేసుకోవాలి. అంటే త్రిశూలం కింది భాగంలో ఓంకారం, పక్కన గద, 2 ఒక స్టాండ్ మీద పెట్టాలి. ఒక్కసారి చూడండి మీరు, ఇది మేము తయారు చేయించినవి చూశారు కదా. ఒక స్టాండు, ఆ స్టాండ్ దగ్గర ఒక గద నిలబడి ఉంది, ఒక త్రిశూలం ఓంకారంతో అలంకరింపబడి ఉంది. ఇటువంటి దాన్ని మీరు పూజా మందిరంలో పెట్టుకొని అనినిత్యం మీరు పూజిస్తుంటే మీ ఇంట్లో భూత ప్రేత పిశాచాలు కానీ, మిమ్మల్ని ఎప్పటివరగా పట్టి పీడిస్తున్నటువంటి శత్రువులు లాంటి వాళ్ళు కానీ, లేదా మీ పట్ల మీ సొమ్ము తిని మీకు శత్రువులుగా ఉండి అన్నపాపాలు చేస్తున్నటువంటి గుప్త శత్రువులు, రహస్య శత్రువులు కానీ, అప్పులు చేసి తీరకుండా వడ్డీలు కొట్టే కట్టే వాళ్ళు ఎవరైనా కూడా ఈ గదను త్రిశూలాన్ని ఇంట్లో పెట్టుకు అనినిత్యం పూజ చేస్తూ ఉంటే చాలా అద్భుతం. ముఖ్యంగా విద్యార్థులకైతే భయాందోళన పోతాయి. ఆటల్లో విజయం, పాటల్లో విజయం, చదువులో విజయం, ఒకటి కాదండి, రకరకాలుగా విజయాలు. దీని సైజు ఇంతే ఉండాలని ఏమి లేదండి, మినిమం 12 అంగుళాల దాకా కూడా తయారు చేసి స్టాండ్ రూమ్లో పెట్టి పూజా మందిరం పెట్టి నిత్యంగా పూజ చేసుకోవచ్చు. గదను చిన్నపిల్లలకు చిన్న గదను చేసి కూడా వేయచ్చు. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా ధరించవచ్చు. ప్రత్యేకంగా వాళ్ళకి నెలసరి ఋతు సమయంలో తీయాలని ఎక్కడా కూడా లేదు. ఇవి చాలా అద్భుతమైనటువంటి తంత్రం అండి ఇది. దీన్ని ఆంజనేయ స్వామిని పూజించవచ్చు, అమ్మవారిని పూజించవచ్చు, మీ ఇష్టం. విష్ణుమూర్తి చేతిలో కూడా గద ఉంటుంది, విష్ణువుని పూజించవచ్చు, లక్ష్మిని పూజించవచ్చు.
కాబట్టి మీరు మీ ఇష్టదైవాన్ని పూజ చేసే పూజా మందిరంలో పెట్టుకుని నిత్యం పూజిస్తే అన్ని విధాలా చాలా మంచిది. అయితే ముఖ్యంగా వాయువులో కానీ ఆగ్నేయలో కానీ నైరుతిలో లోపల ఉన్న వాళ్ళు కూడా దీన్ని జాగ్రత్తగా ఈ గదను ఈ త్రిశూలాన్ని ఇంట్లో పెట్టుకుంటే కూడా వాస్తు లోపల కూడా హరించే శక్తి చాలా ఉంటుంది. తూర్పు దిశలో కూడా కొండలున్న ఇల్లున్న వాళ్ళు కూడా దీన్ని ఖచ్చితంగా ఇలాంటిది సింహద్వారం బయట పక్కన కూడా పెట్టి ఆ త్రిశూలాన్ని దాన్ని పెట్టుకుంటే కూడా అక్కడి నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ కొండల నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీ కానీ లేదా ఎత్తైన కొండలు ఉండటం వల్ల తూర్పు స్త్రీలకు సంబంధించింది కాబట్టి గౌరవాదాలు దక్కకున్నా డబ్బు నిలబడకపోయినా ఎంత సంపాదించినా పేరు ప్రఖ్యాతులు లేకపోయినా ఇలాంటి వాటికి అది నిర్మూలించడానికి పనిచేస్తుంది. కాబట్టి మీకు ఇది నచ్చినట్టయితే ఈ ప్రోగ్రాం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. 10 మంది మీ మిత్రులందరికీ కూడా ఈ విషయాల్ని పంచుకుంటే మన సంస్కృతి సంప్రదాయాలను మనం ప్రచారం చేసిన వాళ్ళు అవుతాం. నమస్తే, మీ అచ్చిరెడ్డి.